శ్రీరామ్. జై శ్రీరామ్. రామాయణం గురించి చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతాము, సమాధానం. చెప్పండి. దశరథ మహారాజు సంతానం కోసం చేసిన యాగం. అశ్వమేధ యాగం అనుకుంటున్నాను. సంతానం కోసం చేసిన సంతానం కోసం తెలియదండి. పుత్ర కామేష్టి యాగం. ఓకే. దశరథ మహారాజు రాజ్యం పేరు. దశరథం. అయోధ్య. అయ్యో. అయోధ్య నగరం. ఓకే. సీతాదేవిని అపహరించేటప్పుడు రావణాసుని అడ్డుకున్న పక్షి. జటాయు. సీతాదేవిని అపహరించిన తర్వాత లంకలో ఎక్కడ పెట్టారు రావణాసుడు? అశోకవనం. అశోకవనంలో సీతాదేవి ఒక చెట్టు కింద కూర్చుంది కదా, ఆ వృక్షం పేరు. శింశుప. విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులకి నిద్ర ఆకలి ఉండకుండా ఉండడం కోసం ఒక మంత్రం ఉపదేశించారు. ఆ మంత్రం పేరు. తెలియదండి. బల అతి బల అనే మంత్రం. ఓకే. రామాయణం నుంచి మనిషి నేర్చుకోవాల్సింది. రామాయణం నుండి మనిషి చాలా నేర్చుకోవాలండి. ఎస్పెషల్లీ ఏంటంటే రాముల వారి నుండి నేర్చుకోవాల్సిన ఏంటంటే వాళ్ళ నాన్నగారు చెప్పింది ఏదైతే అది పాటించాడు. ప్లస్ ఏకపత్ని వ్రతుడు 2. సో ఇంకొకటి వేరే ఆడదాన్ని కన్నెత్తి చూడకూడదు. అది ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా మనకి ఏదో రకంగా ఇబ్బంది పడతాం మనం. నాకు తెలిసింది అది. వాలిని రాముడు చెట్టు చాటు నుంచి చంపుతాడు కదా, అది అధర్మం అని చాలా మంది అంటుంటారు. దానికి మీరేమంటారు? అది ధర్మమా అధర్మమా? ఇప్పుడు అది ధర్మం అయితేనే కదా ఆయన చేసింది. అధర్మం అనే ఇప్పుడు ఎదురుగా వెళ్ళి నుంచుంటే శ్రీరాముల వారికి ఉన్న శక్తి ఆయనకి వెళ్ళిపోతుంది. సో అతన్ని ఓడించలేరు. అది ఓడించలేకపోతే రామాయణం జరిగేది కాదు కదా. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్.